రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి మండల పరిధిలో ఎత్తైన కొండలపై ఉన్న గ్రామం బోర్లగొంది చెరువు. సుమారు 10 కిలోమీటర్ల ఎత్తైన కొండ మార్గాన కాలినడకన తప్ప మరే వాహనంలోనూ వెళ్లడానికి అవకాశం లేని ఆ గ్రామం గురించి వేంపల్లి మండలంలోనే ఎక్కువ మందికి తెలియదు. కడప, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లోని కొండలపై ఉన్న ఈ గ్రామం దాదాపు 300 సంవత్సరాలుగా జనవాసానికి దూరంగా వనవాసంలో ఉన్నట్లు ఒంటరిగా ఉండిపోయింది. ఎవరి దృష్టి పడని ఈ గ్రామంపై బీపీఎల్ సర్వేలో భాగంగా వెలుగు సిబ్బంది దృష్టి సారించారు. నేను వేంపల్లిలో వెలుగు కమ్యూనిటీ కోఆర్డినేటర్గా పనిచేస్తాను. ఇక్కడ వచ్చేసి నా తాళపల్లి క్లస్టరు. మేము మొదట వచ్చేసి ఇక్కడ వేంపల్లి మండలంలో సర్వే చేసేటప్పుడు 2003 ఏప్రిల్ 19వ తేదీన బోర్లగొంది చెరువు అనేది ఒక ఊరు ఉంది అని తెలిసి అక్కడ బీపీఎల్ సర్వే చేయడానికని అక్కడికి మా అప్పుడు ఎంఆర్పీలతో ఒక 6 మంది సిబ్బందితో కలిసి ఉదయం 6 గంటలకు కాలినడక మొదలుపెట్టి 10 కిలోమీటర్లు కాలినడకన ఏటవాళ్ళగా ఉన్న కొండెక్కి అక్కడికి 9:30 గంటలకు చేరుకోవడం జరిగింది. అక్కడ ఒక 42 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడి ఎవరెవరు నిరుపేదలు ఎవరు పేదలు అని వాటిపైన వాళ్ళకి వివరంగా చెప్పి సర్వే చేయడం జరిగింది. అక్కడున్న పరిస్థితి చూస్తే చాలా నిరుపేదరికంగా ఉంది. అక్కడ తాగడానికి కూడా కనీసం నీళ్ళు లేవు అనే ఉద్దేశంతో అందరిని నిరుపేదలుగా రాసుకొని ఆ తర్వాత రావడం జరిగింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మేము సంఘాలు ఏర్పాటు చేయడానికని మళ్ళీ బోర్లగొంది చెరువు సందర్శించడం జరిగింది. అక్కడ పోయి అక్కడ ప్రజలతో కూడా మాట్లాడడం, వాళ్ళ సంఘాలకు ఏర్పాటు కండి, మీ సంఘాలు అయితేనే మీకు ఏదైనా కూడా ప్రభుత్వం నుంచి కూడా సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది, వెలుగు మీకోసమే అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఈ సంఘాలంటే ఏంది, అసలు బ్యాంకులకు మేము వెళ్ళాలనే సందేహం కూడా వ్యక్తపరచడం జరిగింది. తర్వాత మళ్ళీ అక్కడ తెలిసిన కొంతమందితో కొంచెం దగ్గర సంబంధాలుగా ఏర్పరచుకొని తర్వాత ఒక 2 సంఘాలను కూడా ఏర్పాటు చేసి ఆ ఊరికి రోడ్డు లేదు, కరెంటు సౌకర్యం కానీ ఏమి లేదు. తర్వాత ఇక్కడున్న అధికారులతో కొంతమంది ఎంఆర్ఓలు ఎండిఓలతో మిగతా లీడర్లతో నాయకులతో కానీ చర్చించడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంది, వాళ్ళకి దారి లేదు, రోడ్డు లేదు, సౌకర్యం లేదు అనేసి కరెంటు కూడా లేదు అని చెప్పడంతో వాళ్ళు అంటే అక్కడికి వాళ్ళకు ఒక రోడ్డు వేయించాలంటేనే కనీసం దాదాపు 8 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 40 కుటుంబాలకు అంత పెట్టాల్సిన అవసరం ఏముంది, వాళ్ళనే కిందికి దించడం మంచిది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేము మా ప్రాజెక్ట్ డైరెక్టర్ అప్పుడు ఉన్నటువంటి విజయేంద్ర మేడం గారికి పరిస్థితి అంతా వివరించిన వాళ్ళకు వైద్యం కానీ, చదువు కానీ, రోడ్డు సౌకర్యం కానీ, కరెంటు కానీ ఎటువంటి సౌకర్యాలు లేవు. వాళ్ళకి ఏం చేద్దామని పరిస్థితి అంతా వివరించినప్పుడు మేడం గారు అయితే మేము కూడా వచ్చి చూసి వాళ్ళ పరిస్థితి చూసి ఏ విధంగా అయినా కూడా వాళ్ళని బాగుపరచాలా అని మేడం చెప్పడం జరిగింది. కాలినడకన తప్ప మరి ఏ వాహనంలోనూ వెళ్లడానికి దారిలేని ఆ గ్రామాన్ని తాను స్వయంగా సందర్శించాలని, అక్కడి ప్రజల కష్టాలను తెలుసుకోవాలని అప్పటి వెలుగు పీడీ విజయేందిర 2004 జూన్ 28వ తేదీన బోర్లగొంది చెరువుకు తన అధికార బృందంతో బయలుదేరారు. కొండల దిగువ భాగాన ఉన్న టీ వెలమవారిపల్లి గ్రామం వరకు ట్రాక్టర్లో పయనించి మిగిలిన 10 మైళ్ల దూరం కొండ మార్గాన కాలినడకన అధిరోహించారు. ఉదయం 7:30 గంటలకు మొదలైన ఈ యాత్ర ఒక సాహసయాత్రగా ముందుకు కొనసాగింది. నేలకు సుమారు 2 కిలోమీటర్ల ఎత్తులో కాలు పెడితే జారిపోతున్న కొండరాళ్లను, పాదాలను చీల్చివేస్తున్న పల్లేరు ముళ్లను, సూటిగా దూసుకు వస్తున్న రేగుచెట్ల ముళ్ల కొమ్మలను సహిస్తూ విజయేందిర బృందం ఈ యాత్రను కొనసాగించింది. కాలు జారితే కైలాసమే అని తెలిసినా అంధకారంలో బ్రతుకుతున్న నిరుపేద జీవితాల్లో వెలుగులు నింపాలన్న కృతనిశ్చయంతో ప్రాణాలకు తెగించి ఈ యాత్రలో అధికార బృందం విజయేందిర వెన్నంటి నడిచింది. పెరుగుతున్న ఎండ వేడిమిని, కఠోర శ్రమ కారణంగా ముంచుకొస్తున్న నీరసాన్ని తట్టుకుంటూ నిరుపేదలకు మేలు చేయాలన్న లక్ష్యంతో ఆ కష్టాన్ని భరిస్తూ దాదాపు 3 గంటలు కొండపైన నడిచాక సమతల మైదానం లాంటి ప్రదేశంలో దూరంగా బోర్లగొంది చెరువు గ్రామం కనిపించడంతో అప్పటిదాకా ఉన్న అలసట మటుమాయం కాగా అందరిలో ఆనందం, ఉత్సాహం వెల్లివిరిసింది. ప్రారంభంలో చిన్న తటాకంలాంటి జలాశయం, పేదరికాన్ని చాటి చెప్పే పూరి గుడిసెలు, పాతబడి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న మట్టి మిద్దెలతో సాధారణ గిరిజన తాండాల్లానే ఆ గ్రామం కనిపించింది.
దారిలేని కారణంగా ఎప్పుడూ కొత్త వ్యక్తులు, ప్రత్యేకించి అధికారులు రాని తమ గ్రామానికి వచ్చిన వారెవరో అర్థం కాక బోర్లగంది చెరువు వాసులు విజయేంద్ర బృందాన్ని వింతగా, భయంగా చూశారు. గ్రామస్తులు తమను వింతగా చూస్తున్నా వారి అమాయకత్వం గురించి తెలిసిన పీడీ విజయేంద్ర గ్రామంలోని నిరుపేదలను ఇంటింటికి వెళ్లి పలకరించారు. వెనుకబడిన తరగతులకు పట్రానాయుడు కులానికి చెందిన దాదాపు 42 కుటుంబాలు ఆ గ్రామంలో నివసిస్తున్నాయి. కొండపై ఉన్న కొద్దిపాటి భూములను సాగు చేసుకుంటూ, అడవిలో లభించే పండ్లు, ఫలాలు అమ్ముకుంటూ తరతరాలుగా అక్కడే వారు తలదాచుకుంటున్నారు. కొండల పైభాగాన ఉన్న ఈ గ్రామంలో అధికారుల లెక్కల ప్రకారంగా ఒక పాఠశాల ఉన్నప్పటికీ ఆ పాఠశాలకు కేటాయించబడిన ఉపాధ్యాయులు ఎవ్వరూ కొండపైకి రాకపోవడంతో ఇక్కడి పిల్లలకు చదువులు లేకుండా పోయాయి. దీంతో గ్రామం మొత్తం మీద ఒక్కరు కూడా అక్షరాస్యులు కాలేకపోయారు. రహదారి, కరెంటు లాంటి మౌలిక సదుపాయాలు ఏమీ లేని ఈ గ్రామానికి అక్కడ ఉన్న ఏకైక చేదుడు బావే నీటి అవసరాలకు ఆధారంగా నిలిచింది. గ్రామంలోని ఆ ఏకైక బావిని పీడీ పరిశీలించి గ్రామస్తులు తాగుతున్న నీటిని కూడా రుచి చూశారు. గ్రామంలోని చింత చెట్ల క్రింద విజయేంద్ర బృందం గ్రామస్తులతో సమావేశమయ్యింది. అతి కష్టం మీద కాలినడకన తప్ప మరి ఏ వాహనంలోనూ చేరుకోవడానికి అవకాశం లేని కారణంగా ఆ గ్రామానికి చెందిన యువకులకు కొండ దిగువన ఉన్న ఇతర గ్రామాలకు చెందిన వారెవ్వరూ తమ ఆడపిల్లలను పెళ్లి చేసి ఇవ్వడానికి ముందుకు రాకపోవడం, బోర్లగంది చెరువు గ్రామానికి చెందిన అమ్మాయిలను ఇతర ప్రాంతాల వారెవ్వరూ వివాహం చేసుకోవడానికి ఇష్టపడకపోవడంతో తమలో తాము అందుబాటులో ఉన్న వారితో మేనరికపు వరుసలు కలుపుకుంటూ వివాహాలు చేసుకోవడంతో ఈ గ్రామస్తులకు అంతుచిక్కని వ్యాధులు సోకుతున్నాయి. దీని ఫలితంగా 50 ఏళ్లకు చేరుకోగానే వారు మృత్యువాత పడుతున్నారు. అందుకే గ్రామం మొత్తం మీద వెతికి చూసినా 50 ఏళ్లకు పైబడిన వారెవ్వరూ కనిపించరు. అంతేకాకుండా మేనరికపు వివాహాల ఫలితంగానే పిల్లల్లో జన్యుపరమైన లోపాలు తలెత్తి బుద్ధిమాంద్యం, మానసిక వైకల్యం ఏర్పడుతున్నాయి. ఇదే కాకుండా పోషక ఆహారం లోపంతో వారు బలహీనంగా కనిపిస్తారు. రాకపోకలు సాగించడానికి ఏ మార్గం లేని ఈ గ్రామంలో ఎవరైనా అనారోగ్యం పాలైనప్పుడు వారికి జోలి కట్టి కొండ దిగువకు తీసుకువెళ్లి అక్కడ నుంచి వైద్యుల దగ్గరకు తీసుకువెళ్తారు. పగలైనా రే అయినా ఆడా మగ ఎవరైనా ఈ పద్ధతిలో ఆసుపత్రికి చేరాల్సిందే. అయితే ఇలా తీసుకువెళ్లడంలో జరిగే ఆలస్యం కారణంగా ఎన్నో నిండు ప్రాణాలు నేలరాలిపోయాయి. గ్రామంలో అందరూ అందుబాటులో ఉన్న కొద్దిపాటి భూములను సాగు చేస్తూ బ్రతకాల్సిందే. అయితే వర్షాలు పడని కరువు కాలంలో అటవీ ఉత్పత్తులు కూడా కనుమరుగైపోయిన తరుణంలో బ్రతకడానికి మరో మార్గం లేక వారు నాటుసారా కాచి అమ్ముకోవడానికి అలవాటు పడ్డారు. ఈ నాటుసారాన్ని అటు అనంతపురం, ఇటు కడప జిల్లాల్లో అమ్మేవారు. దీంతో బోర్లగొంది చెరువు వాసులు ఎక్సైజ్ అధికారుల దృష్టిలో నేరస్తులుగా ముద్రపడ్డారు. దీంతో ఆ గ్రామానికి ఏ కొత్త వ్యక్తులు వచ్చినా వచ్చింది ఎక్సైజ్ పోలీసులే అనుకొని పారిపోవడం మొదలుపెట్టారు. ఇదివరకు ఈ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలనే ప్రయత్నం జరిగింది. కానీ అటవీశాఖ అభ్యంతరం పెట్టడంతో విద్యుత్ సౌకర్యాన్ని కల్పించలేకపోయారు. ఈ గ్రామానికి రోడ్డు వేయాలన్నా
కనీసం 10 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేశారు. అంత మొత్తం ఖర్చు పెట్టే బదులు కొండపై ఉన్న ఈ గ్రామాన్ని దిగువకు తరలించాలని బ్రిటిష్ కాలం నుండి ప్రయత్నాలు ప్రారంభించినా క్రిందకి తరలి రావడానికి ఈ గ్రామస్తులు అంగీకరించలేదు. వేంపల్లి వెలుగు కమ్యూనిటీ కోఆర్డినేటర్ వేణుగోపాల్ రెడ్డి గ్రామాన్ని సందర్శించి అక్కడ సంఘాలను ఏర్పాటు చేయడంతో వారిలో కొత్త వ్యక్తుల పట్ల ఉన్న భయం కొంత తగ్గింది. ఇతర ప్రపంచంతో పాటు తాము కూడా ఎదగాలనే ఆలోచన కలిగింది. కొండపై ఉన్న ఈ గ్రామాన్ని వదిలిపెట్టి కొండ దిగువకు రావాల్సిందిగా బోర్లగంది చెరువు వాసులకు పీడీ విజయేంద్ర ఆహ్వానించినప్పుడు తమకు ఉండడానికి ఇండ్లను, వ్యవసాయం చేసుకోవడానికి భూములను, ఇతర సదుపాయాలను కల్పిస్తే తాము క్రిందకు రావడానికి అభ్యంతరం లేదని చెప్పారు. అయితే బ్రిటిష్ కాలం నుంచి తమను ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా మేలు జరుగుతుందనే నమ్మకం కూడా తమకు లేదని గ్రామస్తులు వాపోయారు. అయితే అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించి బోర్లగొంది చెరువు వాసులను క్రిందకు దించుతామని విజయేంద్ర అప్పట్లో హామీ ఇచ్చారు. చీకటి పడే వేళకు విజయేంద్ర బృందం గ్రామం నుంచి తిరుగుముఖం పట్టింది. విజయేంద్ర ఆ గ్రామం నుంచి తిరిగి వచ్చిన తరువాతే బయట ప్రపంచానికి బోర్లగొంది చెరువు గ్రామస్తుల కష్టాలు తెలిసొచ్చాయి. ఏమాత్రం మౌలిక సదుపాయాలు లేని పరిస్థితుల్లో ఒక గ్రామం వనవాసం చేస్తుందన్న వాస్తవాన్ని మొదటిసారిగా వెలుగులోకి తెచ్చి 21వ శతాబ్దంలో కూడా ఇలాంటి గ్రామాలు ఉన్నాయా అని ప్రముఖ పత్రికలు సైతం విస్మయాన్ని ప్రకటించాయి. అలాగే అధికారులు హామీ ఇచ్చినా ఈ గ్రామం పరిస్థితి బాగుపడటం అనుమానమేనని అభిప్రాయపడ్డాయి. వెలుగు అధికార సిబ్బంది బోర్లగొంది చెరువు గ్రామస్తుల పరిస్థితిని మెరుగుపరచాలని, వారిని వనవాసం నుంచి జనవాసంలోకి తేవాలని కృషి చేయడం మొదలుపెట్టారు. బోర్లగొంది చెరువు గ్రామస్తుల్లో 35 కుటుంబాలకు వేంపల్లి సమీపంలోని నేలవరం తాండాకు చేరువలో ఇండ్లను మంజూరు చేయడంతో పాటు ఆ పక్కనే పట్టాలుగా ఇచ్చిన 84 ఎకరాల అటవీ భూమిని వ్యవసాయ భూమిగా అభివృద్ధి చేసుకోవడానికి ఇందిరప్రభ పథకంలో 16 లక్షల రూపాయలను మంజూరు చేయించారు. ఇందిరప్రభ పథకంలో భాగంగా బోర్లగొంది చెరువు గ్రామస్తులు తమ భూములు తామే బాగు చేసుకోవడానికి నడుం బిగించారు. గ్రామస్తుల శ్రమశక్తితో అనతి కాలంలోనే బీడు భూములు కాస్త సాగుకు యోగ్యమైన భూములుగా మారాయి. తమ భూముల వద్దకు వాహనాల్లో సైతం వెళ్లడానికి వీలుగా కొండలను పిండి చేసి ఒక రోడ్డును కూడా వారు నిర్మించుకున్నారు. వెలుగు సిబ్బంది సకాలంలో వారి ఇండ్ల నిర్మాణం కూడా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. తమకు కొత్తగా ఇళ్లు కట్టించి ఇచ్చిన తరువాత అక్కడ నీటి సమస్య తీర్చడం కోసం ఒక బోరు వేయించాలని బోర్లగొంది చెరువు గ్రామస్తులు కోరడంతో వెలుగు సిబ్బంది ఇతర శాఖల అధికారుల సహాయంతో ఒక బోరును వేయించారు. ఆ బోరుకు మోటారు బిగించి విద్యుత్ సరఫరా కల్పించారు. దీంతో బోర్లగొంది చెరువు వాసులకు కొండ దిగువన కొత్త ఇండ్ల వద్ద పుష్కలమైన తాగునీటి సౌకర్యం ఏర్పడింది. ఇండ్ల నిర్మాణం పూర్తి కావడం, నీటి సదుపాయం కూడా ఏర్పడటంతో తరతరాల చీకటి బ్రతుకుల నుంచి శాశ్వతంగా తరలి రావాలని వారు నిర్ణయించుకున్నారు. సాగు చేసుకోవడానికి భూములు, వాటిని అభివృద్ధి చేసుకోవడానికి నిధులు, ఉండటానికి ఇళ్లు, త్రాగునీరు లాంటి అన్ని సౌకర్యాలు ఏర్పడటంతో బోర్లగొంది చెరువు వాసులు కొండపై నుంచి శాశ్వతంగా క్రిందకి దిగి కొత్త గృహాల్లో కాపురాలు పెట్టారు. ఈ విధంగా తరతరాల చీకటి చరిత్రకు చరమగీతం పాడుతూ వనవాసం నుంచి జనవాసంలోకి తరలివచ్చారు.
వారి జీవితాల్లో తొలిసారిగా విద్యుత్ సౌకర్యం కలిగిన బోరు బావి నుంచి నీటిని తీసుకొని వాడుకోవడం మొదలుపెట్టారు. ఇది వరకు ఉపాధ్యాయులు లేని కారణంగా చదువులకు దూరమైన పిల్లలకు ఇప్పుడు చదువుకునే అవకాశం లభించింది. ప్రస్తుతం నేలవరం తాండాలోని పాఠశాలకు వెళుతున్న బోర్లకొంది చెరువు కొత్త కాలనీ పిల్లలకు వారి ఇండ్ల వద్దనే పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారు. ఇది వరకు కొండపై ఉన్నప్పుడు ఇతర ఆదాయ మార్గాలు లేక సారా కాయడానికి అలవాటు పడిన ఈ గ్రామస్తులకు ఇప్పుడు సులభంగా కూలి పనులు కూడా లభించడం వారికి మరింత ఆనందం కలిగిస్తోంది. ప్రభుత్వం తాము గౌరవంగా బ్రతికే అవకాశం కల్పించిందని, అందుకే ఇకపై తాము నాటుసారా కాయబోమని కూడా బోర్లగొంది చెరువు వాసులు ఈ సందర్భంగా స్పష్టంగా హామీ ఇచ్చారు. అది గ్రామం బాలగుంది చెరువు అయితే మేము బతికిన బతుకు నా 3 తరాల బట్టి అక్కడనే బతుకుతున్నాము. ఒకసారి పుట్ట మేము బతుకుంటున్నాము. ఆ నుండి ఏంపల్లికి రావడము, ఏంపల్లి గ్రామం నుండి 10 కేజీలు కానీ 20 కేజీలు కానీ మోసుకొని పోవాలా బాలగుంది చెరువుకు. ఆ బతుకుంటున్నాము. అక్కడ కొన్ని ఎగసాట్లు పడుతున్నాము. ఆ ఎగసాట్లన్నీ తీరాలని ప్రభుత్వాన్ని కోరుకున్నాము. ఆ పని కొన్ని రోజులకు జరుగుతుంది అనుకున్నాము. అది జరుగుతుంది మా గ్రామానికి. ఆ నుండి దిగి వచ్చి ఇక్కడ బతుకుందాము, బాగా బతుకుందాము, ఏ కష్టమో లేకుండా బతుకుదామని ఉన్నాము. ఆ గ్రామంలో మేకలు మేపిన, ఆవులు మేపిన, సేద్యము చేసిన, అన్ని పనులు చేసిన ఈ గ్రామంలో ఇక్కడ ఈ నేలమరం తండాకు ప్రభుత్వం ఇచ్చి ఇక్కడ బాగు చేస్తున్నారు. ఇక్కడ బాగా బతకాలని, ఏ వృద్ధి ఏ అది కానీ ఉండకూడదని తలుచుకున్నాము మా హృదయంలో. మళ్ళా ఇక్కడ బాగా బతకాలని ప్రభుత్వాన్ని కోరుకొని ప్రభుత్వం ఏ సాయం చేస్తుందో ఏ సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. నా పేరు టి రామచంద్ర, బోలగుంది చెరువు. మా గ్రామము దాదాపు 300 సంవత్సరాల నుంచి ఇక్కడ కట్టబడి ఉన్నది. మేము అక్కడ అంతా వ్యవసాయం, అంతా రైతులము, అంతా రైతు మీద ఆధారపడి బతికినాము. అక్కడ మా గ్రామంలో దాదాపు 47 కుటుంబాలు ఉన్నాయి. అంతా రైతు మీద ఆధారపడి బతికగలిగినాము. మా గ్రామం నుండి వేరే గ్రామానికి పోవాలంటే దాదాపు 8-10 మైళ్ళు దూరము పోవాల. రిజర్వ్ ఫారెస్ట్లో నట్ట అడవిలో ఉన్న మా గ్రామం నుంచి ఏదే ఊరికి పోవాలన్నా దాదాపు 10-15 మైళ్ళు నడిచి కాలినడకతో పోవాల. ఆరోగ్యం బాగాలేక ఉన్ని ఎడల ఇద్దరి మంచిని కావిడి కట్టి మంచిలో జొల్లో కూర్చోపెట్టుకొని హాస్పిటల్కు పోవలసి వస్తుంది. ఆ గురించి మళ్ళీ రివర్స్ పోవాలన్నా కూడా ఆ మంచి తీసుకొని పోవాలా. మాకు కావలసిన తిండి ఆహారము, తగిన కూరగాయలు, వస్తువులు పైన అన్నీ కూడా దాదాపు 10-15 మైళ్ళు నడిచి తీసుకొని ఖచ్చితంగా పోవలసిందే. కాలినడకతోనే. రోడ్డు లేదు, కరెంటు లేదు. చాలా నికృష్టంగా బతికేగలిగే ఊరు మాది. మేము ఆడ బతకను ఇష్టం లేక అటువంటి ఊరును ఎలాగా మేము ఇక్కడ నుంచి మేము గడ్డన పడాలనే ఉద్దేశంతో మాకు కూడా కలిగినది. అటువంటి సమస్యలో వెలుగు పీడి అయిన విజయేంద్ర మేడం, వెలుగు తరపున పద్మజ మేడము, వెలుగు సిబ్బంది వేణుగోపాల్, ఆ సిబ్బంది మొత్తం కలిసి మా ఊరి అంతా కలిసి మా ఊరి సమస్యలని కనుక్కున్నారు. అక్కడ మా సమస్యలన్నీ చెప్పుకున్నాం. ఆ సమస్యలు చెప్పుకున్న తర్వాత మా సమస్య తీర్చాలా, ఇక్కడ నుంచి మేము ఒక డివైడ్ కావాలా అనే ఉద్దేశంతో మేము కూడా మొదలుపెట్టినాము. మేడం గారు బాగా శ్రద్ధ చూసి కాలి నడకతో దాదాపు 10 మైళ్ళు నడిచి మా గ్రామం చేరి మా గ్రామ ప్రజల సమస్యలు అందరిని అడిగి తెలుసుకొని ఆ మేడం ఆ పొద్దున ఉదయం నుంచి సాయంత్రం వరకు మేడం అక్కడనే మాతో కలిసి మెలిసి మా సమస్యలు తీర్చిదిద్దలా ఎలాగా మీరు బతకగలుగుతారనే ఉద్దేశంతో మేడం గారు మళ్ళీ బాగా కలిసినారు మాతో. అప్పటికి మేము ఈడ ఎలాగైనా బతకలేమనే ఉద్దేశంతో తగ్గన
గవర్నమెంట్ సహాయం ఏదైనా చేయగలిగితే ఇక్కడ బతకగలుగుతాం ఉద్దేశంతో మేము కూడా మేడంతో కూడా మేము కూడా బాగా ఇదైనాం. ఆ రోజు నుంచి మేడం గారు మాకు అన్ని విధాల సహాయం చేయగలిగారు. ఇక్కడ దాదాపు 35 కుటుంబాలకు హౌసింగ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 84 ఎకరాలు భూమి కూడా మాకు టీ ఫారం పాస్బుక్లు అన్నీ ఇచ్చారు. అన్నిందాల మాకు సహకరించారు. అన్నిందాల మా ఆ 84 ఎకరాలు కూడా సిఎల్పి తరపున 15,50,000 మాకు అమౌంట్ కూడా శాంక్షన్ చేయించారు. ఇప్పుడు ఆ పనులు కూడా జరుగుతున్నాయి. ఇళ్ళు కూడా పూర్తి కాగలిగినాయి. ఇప్పుడు మేము ఆ దాదాపు చీకటిలో ఉన్న మా ఊరిని వెలుగులోకి తీసుకొచ్చి వెలుగులా చూపించిన మేడం గారికి మాకు చాలా సహాయపడింది మాకు మేడం గారు. ఇప్పుడు ఆ వాళ్ళని కూడా ఎప్పుడు వెళ్ళ మేము కూడా తలుచుకోవాలని ఉద్దేశంతో మేము కూడా ఉన్నాము. శ్రీరామ గ్రూపు రామతులచమ్మ నా పేరు, ఫస్ట్ లీడర్ను. మేము కొండపైన ఉన్నప్పుడు ఎన్ని అవసాట్లు పడి ఈ కోటకాయలు పెరుక్కొని కరకాయలు పెరుక్కొని టుంకాకులు పెరుక్కొని అవసాట్లు పడి అప్పటికి భలే అవసాట్లు పడి సారాయి కాంచి బాణలు ఎత్తలేని బాణలు ఎత్తలేని డమ్ములు బెల్లం మూటలు పైన కింద నుండి పైకి ఎత్తకపోయి ఆ డమ్మల్లో వేసుకొని ఆడవాళ్ళమే అవసాట్లు పడి ఇప్పటికి ఇక్కడ వచ్చినాము. మేము మేలు కోరుకుంటాము. ఎలుగులు మాకు ఏం పర్వాలేదు అనుకున్నాము. అయినా మా పిల్లలకు అప్పుడు చదువు లేకుండా ఉండేది. ఇప్పుడు చదువు కూడా తెప్పిస్తాను సార్ గారు. మాకు ఇప్పుడు ఏం పర్వాలేదు అనుకుంటాము. మాది బాలగంధేశ్వర గ్రామము. బాలగంధేశ్వర గ్రామంలో సంగమేశ్వర గ్రూపు మాది. సంగమేశ్వర గ్రూపులో ఫస్ట్ సెకండ్ లీడరా జయమ్మను. మీకు అందరికీ నమస్కారం. మేము పడిన కష్టాలు ఏ కొండ ఎక్కల్లా మేము దిగల్లా ఏ దానికైనా కూడా మాకు ఏమే కానీ ఆదరవు లేదు. ఇన్ని కష్టాలు అంటే అన్ని కష్టాలు పడినాము. టుంకాకులు విరికినాము, సొరకాయలు విరికినాము, సరే బాధ పోసినాము. మేము రాళ్ళ పని చేసినాము. మీకు ఇష్టం వచ్చిన కష్టాలు మేము పడినాము స్వామి. మీరు చేసిన మేలు మాకు ఇప్పుడు వచ్చింది. మాకు గ్రామానికి ఇచ్చినాము. వీడికి మాకు ఇన్ని కష్టాలు కాల్చింటే అన్ని కష్టాలు మేము పడినాము. మాకు ఏది ఆదరవు కూడా మాకు తెలియదు. మేము కొండలో ఉన్నాము. మాకు ఎక్కడొచ్చేది కూడా మాకు ఏది కూడా తెలియదు. ఎవరన్నా ఒకవేళ ఇట్లా వచ్చినా కూడా కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఎవరన్నా ఏదన్నా వచ్చినా కూడా ఏమో వచ్చిరని పారిపోతా పరిగెత్తాం మేము. ఒకప్పుడు వేణుగోపాల్ సార్ మా ఊరికి వచ్చినాడు. మా ఊరికి వచ్చేతలకే ఎవరో వచ్చిరే అని ఇట్లా ఏదన్నా కానీ సారాయిలు కూడా కాంచుకుంటా చేస్తా ఇట్లా ఆదరవు మేము జీవించుతున్నాము. ఏ కష్టం వచ్చినా ఇక్కడ ఒకవేళ ఒక పిల్లలకు బాగా లేకున్నా కూడా ఎత్తుకొని ఆంపలకి వచ్చినా కూడా మళ్ళీ నడిచి ఆంపలకి పోయేతలకే బాగుండే మంచలకు బాగుండే మంచలకు బాగలేని మంచలకు కూడా ఏదో ప్రకారం వాళ్ళతో తగులుతున్నది మాకు. వేణుగోపాల్ సార్ పారి మా ఊరికి వచ్చింటే మేము ఆ సార్ని చూసి మేము భయపడి పరిగెత్తే తెలికే ఆ సారే మమ్మల్ని దగ్గరికి పిలిచినాడు. దగ్గరికి పిలిచి మీరు ఎందుకు పరిగెత్తారు, మీరు పరిగెకండి మీరు దగ్గరికి రాండి అని పిలుచుకొని మమ్మల్ని మాకు ఇదంతా చెప్పి మాకు ఈ గ్రూపులంట ఈ డాక్రా గ్రూపులు ఇవన్నీ మాకు ఏది తెలియకుండా తెలజెప్పినాడు సార్. మాకు తెలియజెప్పినప్పటికైనా మేము తెలగనుకున్నాము. ఆ సార్ తరఫంతానా మాకు ఈ తగ్గుకు దింపాల సార్ మేము అడిగినాము. బాధపడి మేము కష్టాలు పడలేము. అయితే మీ భూములు బాగుండాయి, మీ భూముల గురించి మీరు విడిచి వస్తారని అడిగినారు. అడిగినా కూడా కావు సార్ మేము వస్తాము. మా జీవితం బిడ్డల తరం కూడా మాకు ఈ రకమే ఉన్నది. ఆ ఊరికి పిల్లలను ఇవల్ల అన్నా కూడా కష్టం కొండెక్కి వచ్చేతలకే ఈ ఊరికి ఇవ్వాలన్నా కూడా ఇచ్చే వాళ్ళకు కూడా బుద్ధి పుట్టదు. ఇచ్చే వాళ్ళకు కూడా ఎట్లా ఈ ఊరికి ఇచ్చేది, నా బిడ్డ ఏ రకం కష్టాలు పడుతుంది అనుకుంటారు. అట్లా అనుకున్నా కూడా ఆయన బాధపడి ఆ రకంగా ఉన్నది. ఆ సారి ఎప్పుడు వచ్చి మా ఊరికి తెలియజెప్పి చేసి మమ్మల్ని దారికి పెరక్కొచ్చినాడు. దారికి పెరక్కొచ్చి మాకు ఇక్కడ రూములన్నీ ప్రయత్నం చేసి మాకు కట్టించి అన్నీ చేసి ఇప్పుడు మాకు ఈ డాక్టర్ గ్రూపుల గురించి బాగా మేము కొంతవరకు తెలగనుకున్నాము. మాకు లేకుంటే ఏది కూడా తెలకుండా ఉండేది. అమాయకులు పడినాం మేము. ముబ్బులో కదా పడి ఏమి కూడా తెలకుండా ఉంటారు చూడు, ఆ రకంగా ఉన్నాం మేము. ఆ రకం ఉన్న వాళ్ళను బాగా మమ్మల్ని దారికి పట్టకొచ్చినప్పటికీ అన్నీ ఎత్తుకొని మేము దారికి పట్టకొచ్చినప్పటికీ డాక్రా గ్రూపుల గురించి ఆ ఎలుగు పథకంలో మాకు కొంతవరకు తెలుసుకొని మమ్మల్ని తగ్గుకు దింపి మమ్మల్ని బాగుపడిచినారు. ఇప్పటికి బాగుపడిచినాము. మేము బాగుండాము. వీటికి రానిచ్చి ఏదే కానీ ఇబ్బంది పడకుండా ఏమే కానీ ముక్కు మగం లేకుండా ఏదే కానీ లేకుండా మేము బాగుండాము. ఇప్పటికి బాగుండాము. కూలి దిక్కుతుంది, నాలి దిక్కుతుంది.
అంతే కానీ మా ఊరికి కరెంటు లే, రోడ్డు లే, ఏ అదరువు లే. ఒకవేళ ముబ్బు అయినాదని అంటే గన ముబ్బు అయితే మేము అందరం ఇళ్ళల్లో దూరుకోవాల్సింది. గడ్డకు వచ్చే పరిస్థితి ఏమి ఉండదు. ఒక పిల్లోళ్ళు కానీ గడ్డకు పోయేదేమి ఉండదు. పిల్లోళ్ళను కానీ పెద్దోళ్ళు కానీ ఎవరమే కానీ మేము పైన మంచాల మీద కూర్చోవాల్సింది వచ్చు. మాకు ఏది కూడా కానీ ఇట్టది అనేది మాకు ఏమి కూడా తెలియనప్పుడు అప్పుడు విజయేంద్ర మేడం వచ్చి మమ్మల్ని దారికి తీసింది.